హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూట్యూబ్‌లో అది డిస్క్రిప్షన్‌లో కానియండి, లేకపోతే వీడియో టైటిల్స్‌లో గాని ఎక్కడైనా కానియండి కొన్ని రకాల లింక్స్ అయితే మీరు ఇవ్వకూడదండి. సో, అలా ఇచ్చారంటే మీ ఛానల్ ఇబ్బందుల్లో ఉన్నట్లే. సో, థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది. సో, కాబట్టి ఆ లింక్స్ ఏంటి? అసలు లైక్ ఎక్స్టర్నల్ లింక్స్ పాలిసీ అనేది ఒకటుందండి. సో, కాబట్టి మీరు లింక్స్ ఇచ్చారంటే మీకు ఖచ్చితంగా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ప్రాబ్లమ్ వచ్చి సారీ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వార్నింగొచ్చి మీ ఛానెల్ డిలీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, అసలు ఏంటి ఈ లింక్స్? ఈ లింక్స్ ఎందుకు మనం అప్‌లోడ్ చేయగూడదు అనేది ఇప్పుడైతే వీడియోలో చూద్దామండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు నా ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్. సో, ఇక్కడ ఏమి అంటే నార్మల్‌గా అండి. ఒక వీడియో చేసిన తర్వాత, వీడియోని యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్‌లో కొన్ని లింక్స్ ఇస్తూ ఉంటారు. మీరు చాలా ఒకసారి అబ్జర్వ్ చేశారు అంటే, సో, ఈ ప్రొడక్ట్స్ బై చేయండి, ఇవి కొనండి, మీకు బెనిఫిట్ ఉంటుందనేసి చెప్తూ ఉంటారనమాట. సో, కొంతమంది ఏమంటే విష్ లింక్స్ ఇస్తూ ఉంటారనమాట. సో, ఇవేమంటే థర్డ్ పార్టీ లింక్స్ అనమాట. సో, ఈ విష్ లింక్స్ ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చు. బట్ ఎలా ఇవ్వచ్చు? ఎక్కడ ఇవ్వచ్చు? అనేది కూడా నేను చెప్తానండి. వీడియోనైతే ఇక్కడ కూడా స్కిప్ చేయకండి. సో, కాబట్టి ఈ విష్ లింక్స్ అనేటివి థర్డ్ పార్టీ లింక్స్ అన్నమాట. సో, ఇవి ఇవ్వడం వల్ల ఏమంటే యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చెయ్యదు. సో, ఎలాంటివి అంటారా? సో, మీషో కానీ, సో, నాకు ఎగ్జాక్ట్‌గా అంటే ఐడియా లేదు. బట్ కొన్ని థర్డ్ పార్టీ లింక్స్ అయితే ఉంటాయండి. సో, అవైతే మనము యూట్యూబ్‌లో ఎందుకంటే కోట్లాది మంది ఆడియన్స్ చూస్తూ ఉంటారు మన యూట్యూబ్‌లో. బట్ ఈ థర్డ్ పార్టీ లింక్స్ ఇవ్వడం వల్ల ఏమి అంటే లైక్ ఆడియన్స్‌ని పక్కదారి పట్టించినట్టనమాట. సో, సింపుల్ ఎగ్జాంపుల్ అండి. కొంతమంది ఏమంటే లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇప్పిస్తాము అనేసి కూడా డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఎప్పుడు కూడా థర్డ్ పార్టీ లింక్స్ అనేది యూట్యూబ్‌లో ఇవ్వకూడదు. గూగుల్ అనేది వీటిని యాక్సెప్ట్ చెయ్యదు. ఇలా ఇచ్చారు అంటే మీ ఛానెల్‌కి కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వార్నింగొచ్చి సో, ఏ వీడియోలో అయితే ఇచ్చారో ఆ వీడియో అనేది కంప్లీట్‌గా డిలీట్ చేసేస్తుంది. మీరు ఒకవేళ అపియల్ చేసుకోవాలి, మళ్ళీ మీ వీడియోని గెట్ బ్యాక్ తెచ్చుకోవాలన్నా కూడా యూట్యూబ్ అయితే ఇవ్వదండి. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఒకవేళ మీరిచ్చే జెన్యూన్ ఇన్ఫర్మేషనే అవ్వచ్చండి. బట్ ఏమి అంటే జనాలని అంటే ఆడియన్స్‌ని పక్కదారిలో పట్టించే విధానంగా యూట్యూబ్ ఎప్పుడు కూడా సపోర్ట్ చెయ్యదు. అలాంటప్పుడు మీరు ఇలాంటి లింక్స్ అనేది ఇవ్వకూడదు యూట్యూబ్‌లో. అర్థమవుతుందనుకుంటా. అలా అండి. ఇంకా కొన్ని యాప్స్ కొన్ని లైక్ బెట్టింగ్ యాప్స్ కానీ అంటే సింపుల్ వేలో మనీ ఎలా సంపాదించాలనేసి కూడా కొన్ని లింక్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఓకే. ఈ లింక్ ఓపెన్ చేయండి. మీరు ఒక రోజులోనే లైక్ చాలా అమౌంట్ సంపాదించొచ్చు అనేసి కొంతమంది లైక్ ఫ్రాడ్ లింక్స్ కానీ, ఫేక్ లింక్స్ కానీ ఇలా కూడా ఇస్తూ ఉంటారండి. ఇలా కూడా ఎప్పుడు కూడా మీ లైక్ బెట్టింగ్ లింక్స్ లైక్ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించినవి కానీ, ఈజీ ఎర్నింగ్ మనీ లింక్స్ కానీ ఎప్పుడు కూడా యూట్యూబ్‌లో ఇవ్వకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఓకే. సో, ఇంకా లైక్ కొంతమంది అఫిలియేట్ లింక్స్ ఇస్తూ ఉంటారు. సో, వాళ్ళు లైక్ పెద్ద పెద్ద క్రియేటర్స్ ఇస్తూ ఉంటారు. సో, వాళ్ళు ఇస్తున్నారు కదా! వాళ్ళ వీడియోస్‌కి ఎలాంటి ఇష్యూస్ రావడం లేదే మాకెందుకొస్తాయని మీరు అడగొచ్చు. దానికి కూడా సొల్యూషన్ చెప్తాను చూడండి. అఫిలియేట్ లింక్స్ అంటే డైరెక్ట్ లింక్స్ అండి అవి. సో, ఇవైతే థర్డ్ పార్టీ లింక్స్ కాదు. సో, ఇప్పుడు అమెజాన్ తీసుకుందామండి. సో, మనం ఇక్కడ అఫిలియేట్‌గా డైరెక్ట్ లింక్ లైక్ అనేది మనము డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాము. అలానే ఫ్లిప్‌కార్ట్ తీసుకోండి. ఇది కూడా లైక్ అఫిలియేట్ లింక్ డైరెక్ట్‌గా ఇస్తున్నాం మనం డిస్క్రిప్షన్‌లో. ఇవైతే లైక్ జెన్యూన్ అన్నమాట. సో, మీషో కూడా జెన్యూనే అండి. సో, లింక్స్ ఇవ్వద్దని నేను చెప్పడం లేదు. బట్ ఏమి అంటే ఇన్‌స్టాలో కానియండి, ఇన్‌స్టాలో ఒక రీల్ గాని, లేకపోతే ఒక షార్ట్ కానీ, ఒక పోస్ట్ గాని క్రియేట్ చేస్తారో అక్కడ ఇవ్వండి. సో, చెప్పాలి అంటే నార్మల్‌గా ఈ లైక్ యూట్యూబు ఇన్‌స్టా కన్నా గూడా విష్ లింక్స్ ద్వారానే ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా చాలా మందని నేను విన్నాను. సో, విష్ లింక్ వల్ల లైక్ చాలా అమౌంట్ ఎర్న్ చేసిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి విష్ లింక్ అయితే క్రియేట్ చేయండి. బట్ ఏమంటే యూట్యూబ్, గూగుల్ అనేది సపోర్ట్ చేయడం లేదు. సో, ఎందుకు అంటే మీరు మళ్ళీ మీ వీడియోస్‌లో ఇచ్చి మీరు మళ్ళీ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వార్నింగ్ తెచ్చుకోకుండా ముందుగా మీకొక లైక్ హెల్పింగ్ లైక్ ఒక అడ్వైస్ లాగనమాట. సో, అందరూ కూడా ఈ వీడియో అనేది అర్థం చేసుకొని, సో, మంచిగా అఫిలియేట్ లింక్స్ అనేవి క్రియేట్ చేసుకొని డిస్క్రిప్షన్‌లో ఇవ్వండి. సో, ఎందుకంటే చాలా వరకేమి ఇప్పుడు చూడండి ఒక ప్రొడక్ట్స్ ఏదన్నా లైక్ ఫోన్ కానియండి, సామ్‌సంగ్ టీవీ గానియండి, ఒక ఎల్‌సీడీ మొబైల్ లైక్ ఎల్‌సీడీ కానియండి, సో, ఇలా చాలా లైక్ కుకింగ్ ఐటెమ్స్ కానీ లైక్ వంటకు సంబంధించినవి కానీ, ఇంకా చాలా ఉన్నాయండి. సో, అన్నిటికి కూడా సో, లైక్ హెడ్‌సెట్ గానియండి, అలానే లైక్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అండి. సో, లేడీస్‌కైతే జ్యువెలరీ ఐటెమ్స్ కానీ, శారీస్ కానీ, సో, అన్నీ కూడా ఏమంటే యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళ డిస్క్రిప్షన్‌లో ఇస్తారు. ఎందుకిస్తారంటే ఊరికే ఇస్తారా? లేదు. ఎప్పుడైతే ఆ లింక్ క్రియేట్ చేసి ఇంకొక పర్సన్ అనేది ఐటెమ్ బై చేస్తారో, అప్పుడు ఆ లింక్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి 30% కమిషన్ అనేది యాడ్ అవుతుందనమాట. సో, నేనే అనుకోని ఒక డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఈ లింక్ క్లిక్ చేసి మీరు గాని ఒక ఐటెమ్ బై చేశారనుకోండి. సో, అప్పుడు మీరెప్పుడైతే ఐటెమ్ బై చేస్తారో అప్పుడు మీ అమౌంట్‌లోనే లైక్ సారీ అప్పుడు నా కంపెనీ 30% అమౌంట్ అనేది నా అకౌంట్‌లోకి క్రెడిట్ చేస్తుంది. ఈ విధంగానే ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి అఫిలియేట్ లింక్స్, జెన్యూన్ లింక్సే ఇవ్వండి. ఎందుకంటే ఎక్స్టర్నల్ లింక్ పాలిసీ అనేసి ఒకటుంది కాబట్టి సో, థర్డ్ పార్టీ లింక్స్ అనేది యాక్సెప్ట్ చేయకూడదు అనేసి ఈ పాలిసీ సెపరేట్‌గా అయితే లైక్ యూట్యూబ్ క్రియేట్ చేసింది కాబట్టి సో, ఈ పాలిసీ ప్రకారం
థర్డ్ పార్టీ లింక్స్ అనేది మీరు ఇవ్వకూడదు. సో, జెన్యూన్‌గానే లైక్ లింక్స్ ఇవ్వండి. ఎప్పుడు కూడా లైక్ ఆడియన్స్‌కి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే. సో, అందరిని లైక్ హెల్ప్ చేయడానికి యూట్యూబ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి, సో, ఆల్ ద బెస్ట్ అందరికి అర్థమైందనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై